జబుల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే స్వాములు ఇవాళ 27th March 2026 శ్రీరామ నవమి అంటే ఇవాళ శ్రీరాముల వారి కళ్యాణం అవుతుంది, ఆయన పుట్టినరోజు కూడా. కాబట్టి ఈ వేడుకలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటూనే ఉంటారనమాట. ఇప్పుడు మన భారతదేశంలో మాత్రము అయోధ్య కాడ నంబర్ 1 చాలా బాగా చేస్తారు. మళ్ళీ తర్వాత భద్రాచలం ఉంది, మళ్ళీ రామతీర్థాలు ఉంది, ఒంటిమిట్ట ఉంది. ఇంక తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో సీతారాం బాబు ఉంది. ఇవన్నీ చాలా మంచిగా గ్రాండ్గా చేస్తారు, చాలా మంచిగా చేస్తారు. అయితే మేము కూడా మా సుమన్ శమంతకమని మా ఇంట్లో చేస్తాం అన్నమాట. ఇవాళ అనుకోకుండా శుక్రవారము ఇవాళ వైభవలక్ష్మి పూజ చేసింది. మళ్ళీ తర్వాత సీతారాముల వారి కళ్యాణము బర్త్డే కలిపి చేస్తున్నాం అనమాట. జై బోలో గణేష్ మహారాజ్ की जय. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. Hello everyone, happy Sri Rama Navami. Today is Lord Rama's birthday and also a wedding day. So this is celebrated very grandly in the entire country, and we follow the Bhadrachalam rules. Like the way they do Kalyanam in Bhadrachalam, we also do the same way, the same procedures even at home. And even now Ayodhya has been developed so well, and hopefully all of us visit Ayodhya and have darshan of Sri Ram, Lord Ram. And also today is also Vaibhavalakshmi. Today is Friday and I'm also doing Vaibhavalakshmi Puja, Udyapana. And also then I've also done the Kshetra Navratri this year. So all the 9 days. It started from Ugadi, the first day, and today is the 9th day. So that's how I've celebrated all the 9 days of Navratris. Thank you. చూడండి, సీతమ్మ వారు రాముల వారు వాళ్ళ కళ్యాణం అవుతుంది. పక్కకు లక్ష్మణుడు, మన హనుమంతుడు వాళ్ళందరూ ఉన్నారు. చూడండి, ఇక్కడ వైభవలక్ష్మి పూజ కూడా అయిపోయింది ఇంతకుముందు. ఇవాళ ఫ్రైడే కాబట్టి వైభవలక్ష్మి పూజ కూడా అయింది. ఆ తర్వాత రాముల వారి కళ్యాణము బర్త్డే కూడా అయిందన్నమాట. చూడండి, అమ్మవారు చూడండి. I draw my greatest inspiration from my dad. He does a lot of yatras. He goes around the country tour, visiting all the holy places, and takes beautiful videos. And please do watch Yatralona Patra. Please do watch Yatralona Patra. It's amazing because you also know all the temples that's located throughout the country, and it's really interesting the way the temples are built. So, and also he's also a very good singer, and I'm a greatest fan of his. And he does he sings very well Sundarakanda. So Daddy, please. Sundarakanda. Yes. వానరోత్తమా ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా, కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గని మన్ననలందుమ, శతయోజనముల పరిమితము గల జలనిధి నవనీల సాగిపోగల, నీకు మైత్రికడు ప్రాప్యము నాకు, నీకు తండ్రికడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని, ఓ గిరేంద్రమా సంతసించి తిని, నీ సత్కారము ప్రీతి నందితిని, రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని,
నే పోబళ్ళే క్షణమంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కదా నే పలికెద సీత రామ కదా. డాడీ ఇంకొకటి, కెన్ యూ ప్లీజ్ డూ వన్ మోర్? అయితే ఒకటి చెప్తాను నేను. హనుమంతుడు ఏం చేస్తాడంటే సీతమ్మ వెతుకుతూ ఉంటాడు. వెతుకుతూ ఉంటే ఒక పెద్ద మహల్ ఉంటుంది. అక్కడ మొత్తం ఫుల్ ఇట్లా మొత్తం అందరు ఇట్లా పండుకొని ఉంటారు. ఇష్టం వచ్చినట్టు తాగి తనాలు అడి అది రావణాసుని పక్కగా పండుకొని ఉంటారు. ఇట్లా ఉంటారు అనమాట. ఆమె ఇప్పుడు అంటే మండోదరు కూడా అంత అందంగా ఉంటుంది, అంటే అంత బాగుంటుంది యాక్చువల్లీ. అయితే ఈ హనుమంతుడు ఏమనుకుంటాడంటే ఇవన్నీ సీతమ్మవారా అనుకుంటాడు. అనుకొని ఆయనకు డౌట్ వస్తుంది అని చెప్పి రాముని సీత ఇటులుండునా రావణు జరి శయనించునా రాముని బాసి నిదురించునా భుజించునా భూషణముల దాల్చునా పరమ పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముండున సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ గదా నే పలికెద సీతారామ కదా. ప్లీజ్ ఇఫ్ యు డోంట్ మైండ్. అన్ని ఈసారి వాడతాం, నెక్స్ట్ ఏం పడాలి మరి? దిస్ ఇస్ వై ఐ లవ్ దిస్ పార్ట్. సరే సరే. అయితే ఇక ఆ చెట్టు మీద కూర్చొని హనుమంతుడు చూస్తూ ఉంటాడు అన్నమాట. చూస్తుంటే మొత్తం ఏది మార్నింగ్ ఇప్పుడు మన బ్రహ్మ ముహూర్తంలో రావణాసు మంచిగా తయారయ్యే ఇట్లా మంచిగా అని వస్తాం. దానికి ఏమని చెప్తానంటే మూడు జాముల రేయి గడవగా నాల్గవ జాము నడచుచుండగా మంగళ వాయిద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలు కొలుపులు సృజన సురంగ వంగ వేద విధులు శరగుణ చక్ర శరంగ బ్రోచులు శోభిల్లు శుంశుపా శాకలందున మారుతి కూర్చొని ఆలకించెను రావణాసురుడు శాస్త్రోత్తముగా వేకువనే విధులన్నీ నొనర్చెను మదోద్గజుడై మదన తాపమున మరి సీతను మదిలో తలచెను నూర్గురు భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానమున వెడలెను అశోక వనము చేరగా ఓ సీత ఓ అంటే ఇక్కడికి వస్తాడు, వచ్చి సీతతో అంటుంటాడు అనమాట. సీతమ్మవారితో అంటుంటాడు, ఓ సీత ఓ పద్మనేత్ర నాయందు నీకు ఏల చింత ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమీ వనవాసం యద నవయౌవనమో త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారిణి అని పల్కె రావణుడు కామాంధుడై నోటికి వచ్చినదెల్ల పలికే. అప్పుడు సీతమ్మ వారు ఇట్లా చూస్తుంది, చూసి ఓ ఈ రావణ నీ క్రొవ్విన నాలుక గిజ గిజలాడి తెగిపడదేమి కామాంధుడా నీ క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహించనాయేమి అని పల్కె సీత దివ్యస్వరమున తృణము కన్న రావణుడే నమన
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కదా నే పలికెద సీతారామ కదా. అట్లా ఇట్లా ఇవి చాలా ఉంటాయి. ఇంకా ఇన్నా కొద్ది ఎనబుద్ధి అవుతుంది అన్నమాట. ఈ రామాయణం అంటే మంచిగా చాలా తీయ ఉంటుంది అన్నమాట, చాలా All your guests. హాయ్ హాయ్ ఎవరిబడి హాయ్ హాయ్. అయితే మనము మలయని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకున్నాం, ఎందుకంటే ఈయన కూడా మంచిగా హ్యాండ్సమ్ అండ్ చాలా బాగుంది కదా, ప్లస్ మంచిగా మాట్లాడుతూ చెప్తాడు. ఈయన కూడా ఇంక్లూడ్ చేసేస్తే మంచిగా. ఇప్పుడు నువ్వు కూడా ఆల్రెడీ ఎట్లా ఉన్న యాంకర్ లెక్క అయినావు కదా, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా, ఈయన కూడా చెప్పిద్దాం అట్లా. ఓకే ఓకే, ఇంకా చెప్పు మళ్ళీ చెప్పు, నువ్వు మళ్ళీ చెప్పు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దశరథునిలాగా అంకుల్ అనుకోండి, నేను జనకుల్లాగా నేను అనుకోండి. మీరు అదంతా మళ్ళించండి, రామారావు అన్నీ నేను చాలా మటుకు వస్తాయి నాకు, అదే వస్తాయి ఇంకా బాగానే ఉంది. యాక్చువల్లీ ఆఖరికి పాడేది ఇంకోటి అంతకంటే ఏమంటే, తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములే తోచె వింతగా. సీతకింత దురవస్థవటిల్లే నా తల్లి నెటుల ఊరడించవలే, నన్ను నేనెటుల తెలుపుకోవలే, తల్లి నెటుల కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండున అని హనుమంతుడు షాజలమాటున తహతహలాడుతూ మెదల సాగిను. డ్యూ 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 డ్యూ. ననుగని జానకి బెదరక ముందే పలికెదా సీతా రామ కదా. సత్యమైనది వ్యర్థము కానిది, పావనమైనది శుభకరమైనది, సీతామాతకు కడు ప్రియమైనది, పలుకు పలుకునా తోయనలొలుకునని అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కదా. ఈ స్వామిది కూడా శ్రీరాముల వారి పుట్టినరోజు నాడే స్వామి పుట్టినరోజు. నమస్కారం సార్, విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే స్వాములు, ఇంతవరకు మనము శ్రీరాముల వారి కళ్యాణోత్సవం, పుట్టినరోజు, పెద్ద మనిషి పుట్టినరోజు ఇవన్నీ జరుపుకున్నాము. ఆడ అమ్మవారి వైభవలక్ష్మి పూజ కూడా అయిపోయింది, చాలా మంచిగా అయింది. పండుగ మంచిగా జరిగింది, మంచిగా ఇది అయిపోయింది. ఇంకా నువ్వు ఒకసారి ఉద్యాపన అయింది. కాబట్టి చాలా థ్యాంక్స్, అందరూ వెయిట్ చేసి చూసినందుకు చాలా థ్యాంక్స్. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాము. మళ్ళీ ఇట్లే స్వామి కళ్యాణం చేసుకొని ఇంకా కొన్ని సుందరకాండ, ఇంకా కొన్ని శ్లోకాలు వినిపిస్తాను. చెప్పు. Thank you so much, Daddy.